యువతకు మార్గదర్శకుడైన మహానుభావుడు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని తిరుపతిలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిపించారు. స్థానిక ఎస్వీ మెడికల్ కళాశాల కూడలిలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీజేపీ నాయకులు మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహాతత్వవేత్తని కొనియాడారు. యువతలో ఆత్మవిశ్వాసం, దేశభక్తి, క్రమశిక్షణను నూరిపోసిన వ్యక్తిగా స్వామి వివేకానంద ఆదర్శాలు నేటికి ప్రాసంగికమని తెలిపారు. లేచి నిలబడండి, లక్ష్యాన్ని చేరే వరకు ఆగకండి అనే స్వామి వివేకానంద సూక్తి ప్రతి యువకుడికి స్ఫూర్తిదాయకమని బీజేపీ నాయకులు అన్నారు. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, స్వామి వివేకానంద చూపిన మార్గంలో నడిచినప్పుడే బలమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పానకంటి భాస్కర్, కట్టమంచి చంద్రబాబు యాదవ్, ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వరప్రసాద్, బీజేపీ నాయకులు డాక్టర్ విద్వాన్, కస్పా పద్మనాభం, అన్నారెడ్డి, రాజశేఖర రెడ్డి, జీవీఎస్ ప్రసాద్, మునిందర్ రెడ్డి, కర్ణాటక మురళి, మునికృష్ణయ్య, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు, బీజేపీ పడమర మండల అధ్యక్షుడు శ్రీధర్, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు మల్లారపు రవిప్రసాద్, రమేష్, పురోహితుడు సురేష్ స్వామి, రామ్ కుమార్, కార్యకర్తలు పాల్గొని స్వామి వివేకానందకు ఘనంగా నివాళులర్పించారు. ఆయన శ్రీకాకుళ సభలకు వెళ్ళి మన హిందూ మతాన్ని గురించి గొప్పగా 5 నిమిషాలు ఇచ్చారు. వాళ్ళు 5 నిమిషాలు కాకుండా ఆయన కొన్ని గంటలు మాట్లాడాడు. ఆ విధంగా ప్రపంచ దేశాల్లో కూడా ఆయనకి మంచి పేరు ఉంది. నేను ఈ రామకృష్ణ మఠంలో లైఫ్ నెంబరు రామకృష్ణ జన్మదినమును భారతదేశానికి తలమానికమైన మహోన్నతుడు, ప్రపంచంలోనే అమెరికాలో మన దేశ చరిత్రను, యువతను జరిగిన మార్గదర్శకంగా ఉన్న మన 163వ వివేకానంద జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా స్మరించుకుంటాం. వివేకానందుడు పుడితే ఏం చెప్తాడో అంటే మన యువతకు మంచి సందేశం ఇస్తాడు. జయంతి సందర్భంగా ప్రపంచం మొత్తం యువజన ఉత్సవాలు చేయడం గర్వకారంగా ఉంది. అలాగే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు అధికారం వచ్చిన తర్వాత ఈ యొక్క యువజన ఉత్సవాలు జరపాలని ప్రభుత్వం తరపున కూడా నిర్ణయించడం చాలా గొప్ప పరిణామం. కాబట్టి ఈ యొక్క వివేకానంద జయంతి సందర్భంగా వారు చేసినటువంటి సేవల్ని ప్రతి యువకుడు, విద్యార్థినులు కూడా తలుచుకొని వారి యొక్క చేసే సేవా కార్యక్రమంలో వాళ్ళ ఆలోచన విధానాన్ని మనందరూ కూడా అవలంబించుకొని ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత అందరి యువత మీద ఉందని సందర్భంగా తెలియజేస్తూ వారు ఒక అమెరికాలో ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. గతంలో వారు ఏమన్నారంటే, యువత 100 మందిని ఇస్తే ఈ భారతదేశాన్ని సస్యశ్యామలుగా యువత దేశం తీసుకెళ్తారని ఒక మంచి వాయిస్ ఇచ్చారు, వారు సందేశాన్ని ఇచ్చారు. అలాగే ఈరోజు యువత అందరూ కూడా అనేక మంది యువత కూడా అనేక సేవా కార్యక్రమాలు పాల్గొంటూ అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు పాల్గొంటూ సేవ చేసే సందర్భంగా వారందరం కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వివేకానంద స్వామికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. గతంలో వివేకానందుడు ప్రపంచ సమ్మేళనం జరిగినప్పుడు అన్ని మతాలకు సంబంధించి సెప్టెంబర్ 11 తేదీన ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని యావత్ ప్రపంచమంతా మెచ్చుకొని ఆ కాలంలోనే హిందూ సమాజానికి గుర్తింపు తెచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి వివేకానంద స్వామి. ఆయన ఉక్కు నరాలు ఉన్నటువంటి వ్యక్తిలో 100 మంది ఇస్తే దేశాన్ని మంచి దారిలో తీసుకెళ్తామనేసి చెప్పడం జరిగింది. ఈరోజు యువతకి ఆదర్శ పురుషుడు స్వామి వివేకానంద స్వామి జయంతి వేడుకలు ఈరోజు మా బీజేపీ పార్టీ తరఫున అందరూ కలిసి కట్టుగా ఈరోజు జయంతి వేడుకలు నిర్వహించుకున్నాము. దీనికి అందరూ ఈరోజు మనం ప్రతి ఒక్క యువత గుర్తుంచుకోవాల్సింది, మన దేశాన్ని అభివృద్ధి బాటలో నడపాలని ఆ కాలంలోనే తపస్సు చేసి ఒక యువతలకి ఉర్రూతలుగిచ్చే ఒక ఉన్నతమైన వాక్యాలను పునాది బాట వేసిచ్చిన మన స్వామి వివేకానంద స్వామీజీని స్మరించుకొని అందరూ ఈ వేడుకల్లో పాల్గొని మన వివేకానంద స్వామిని ఎప్పుడు తలుచుకుంటూ జీవించాలని వేడుకుంటున్నాం. జై శ్రీరామ్.